చేసినట్లు అంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రాణప్రదమైన ఆ లోతైన హేతుభూతమైన అర్థాన్ని ఏదో కనిపెట్టేస్తారు కొంతమంది రచయితలు. ఒక ఉద్వేగంతోటో చూసారా? ఒక దానితోటో అసలా ఈ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చుకోవటానికి ఒక ఈ నిరాసక్తమైనటువంటి బ్రతుకు పట్ల నిస్పృహతోనే దాన్ని మళ్ళీ రచించేస్తాడనమాట. దానికి ఏంటంటే ఆ ప్రాణప్రదమైన, ఆ లోతైన కారణంతో కూడినటువంటి ఆ హేతుభూతమైన అర్థాన్ని కనిపెడతారన్నమాట. అంటే మీకు అర్థమవుతుందా? ఉద్వేగంతోటో హ్మ్. బౌద్ధికంగానో లేకపోతే యథార్థంగా అంటే వాస్తవంగా మనకేమైనా మనం అంటే జీవితంలో నిజంగా పవిత్రమైనది ఏమైనా ఉందేమో తెలుసుకోవడం ఎంతో విలువైందనిపిస్తుందనమాట మనకి. మనం చూసుకున్నట్లయితే అసలిక్కడ ఈ జీవితంలో నిజంగా పవిత్రమైనది ఏదైనా ఉందా? జీవితానికి మనసు కనిపెట్టి ఇచ్చిన పవిత్రత కాదు. ఇప్పుడు మనం ఏంటంటే పవిత్రత అనేది మనసు కనిపెట్టించిన పవిత్రతని మనం పవిత్రత అనుకుంటాం. అది కాదిక్కడ. దాన్ని అలా చెప్పటానికి లేదండి. ఎందుకంటే ఇది ఆహ్, చారిత్రకంగా, వాస్తవంగా ఈ అన్వేషణలో మనం జీవిస్తున్న ఈ జీవితంలో వ్యాపారం, పోటీ మనస్తత్వం, నిస్పృహ, ఒంటరితనం, ఇంకా ఆందోళన, ద్వేషంతో వచ్చే వినాశనంతో కూడుకున్న ఈ జీవితానికి అసలు నిజంగా చెప్పాల్సొస్తే దీనిలో అర్థమేముంది? పెద్దగా అర్థం ఉన్నట్లు మనకు కనిపించదు. మీకే తెలుస్తుంది కదా! ఎందుకంటే మనం 40 ఏళ్ళో, 50 ఏళ్ళో ఆఫీస్‌లోనో లేకపోతే ఇంకో దానిలోనో వ్యాపారంలోనో ఇలాగా ఆ జీవితాన్ని ఏం చేస్తామంటే ఒక విసుగుతో, ఒక ఒంటరితనంతో పోరాటం చేస్తూ మనం జీవిస్తే బహుశా ఒక 70 సంవత్సరాలు బ్రతకొచ్చేమో. ఈయనేమంటాడంటే అయితే అటువంటి జీవితానికి, అటువంటి బ్రతుకు కూడా అర్థం లేదని చెప్తున్నాడన్నమాట. అలాగే తూర్పు దేశీయులు లేదా ఇక్కడి వాళ్ళు దీన్ని గ్రహించినందుకు ఒక సంకేతానికో లేదా ఒక భావానికో చూసారా? ఒక దైవానికో అప్పుడు ప్రాధాన్యతని, విలువను ఇస్తున్నామనమాట. ఇవన్నీ ఏంటంటే ఈ మనసు పెట్టిన పెట్టినవే అనమాట ఇవి. చూసారా? ఇదంతా కూడా మనసు కనిపెట్టిందనమాట. దైవాన్ని కూడా మనసే కనిపెట్టింది. ఇంకా తూర్పు దేశీయులు చూస్తే జీవకోటి అంతా ఒక్కటే అని చంపవద్దన్నారు. ప్రతి మనిషిలోనూ దైవం ఉంటుంది అని. నాశనం చేయొద్దు అని అంటారు. మరి నిమిషంలో నిజమైన జీవితంలో మాటలలో లేదా వ్యాపారంలో ఒకరినొకరు నాశనం చేసుకుంటూనే ఉన్నాం. చూసారా? ఇక్కడేమో జీవహింస చెయ్యొద్దు. ఎందుకంటే ఈ జీవుల్లో కూడా ఇక్కడ కూడా దేవుడున్నాడు అని మనం అనుకుంటాం కదా! ప్రతి మనిషిలోని అలాగే ప్రతి దానిలోని ఆహ్, దైవం ఉందని, దాన్ని నాశనం చేయొద్దని అంటాం. కానీ మళ్ళీ మనం ఏం చేస్తామండి? మాటలతో యుద్ధం చేస్తాం. ఒకళ్ళనొకళ్ళు మాటలతో నాశనం చేసేసుకుంటాం. అప్పుడు మరి జీవకోటి ఒక్కటేనన్న భావనకు, జీవకోటి పవిత్రమైనది అన్న భావనకు ఏదైనా అర్థం ఉందా ఇక్కడ? ఒక్కసారి మీరు చూసుకోండి. ఇది మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఇది. చూసారా? ఇక్కడ ఏదైనా పవిత్రత ఉందా? ఇక్కడ ఏదైనా పవిత్రత అనే ఆ భావనకి ఇక్కడ నేను పవిత్రమని చెబుతున్నాను కదా! మరి దానికేమైనా అర్థం ఉందా? ఇప్పుడు ఏ దేశాలో కావచ్చు, పాశ్చాత్య దేశాల్లో కూడా అసలైన జీవితాన్ని ఆకలింపు చేసుకున్న మీదట అందులో పాశావికతను, దౌర్జన్య స్వభావాన్ని, ఆ పోరాట స్వభావాన్ని నిత్య జీవితంలో నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి ఆ పోటీ ఆ తత్వంతో కూడుకున్న
ఈ జీవితాన్ని మనం చూసిన మీదట ఒక ప్రతిమకు కానీ, ఒక సంకేతానికి కానీ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు కూడా చూసారా? ఏదో ఒక సంకేతానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకని ఇది? అన్ని మతాలు కూడా ఆధారమైన ఆ సంకేతాలను అంటే ఆ పరమ పవిత్రమైనవిగా వాళ్ళు భావించేశారు. ఇక్కడేంటి ఈ సంకేతాన్ని పవిత్రమైనదిగా భావించారు. దైవ శాస్త్రాన్ని రచించేసినటువంటి ఆ శాస్త్రజ్ఞులు, ఇంకా పూజారులు, ఇంకా రకరకాల నమ్మక విశ్వాసాలతో కూడిన వాళ్ళనమాట. ఎందుకు ఇటువంటి అర్థాలనిచ్చారు? అంటే మనకున్న నిస్పృహ వలన, మనకున్న ఒంటరితనం వలన, మన దైనందిన ఆ యాంత్రిక జీవితం వలన మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళు ఏదైతే అర్థాలనిచ్చారో, ఆ అర్థాలని మనం పట్టుకుని వేలాడుతున్నాం అనమాట. ఇదెప్పుడు ఇంక కొన్ని కొన్ని శతాబ్దాలుగా నిర్మించుకున్నటువంటి సంకేతాలన్నమాట. ఇవాళ నిన్న కాదు. అనేక శతాబ్దాల్లో మనకి ఆ ఊహల్లో, ఆ ఊహారూపాల్లో వాటిని పట్టుకు వేలాడుతూ చూసారా? ఆ నమ్మకాల్ని వేటికైతే ఒక పవిత్రతను మనం కల్పించామో, వాటన్నిటిని ఇప్పుడు మనం చేయవలసిందేంటంటే, వాటన్నిటిని ఒక పక్కకు పెట్టేసి, బాహ్యంగా కనిపెట్టిన వాటన్నిటిని కూడా భౌతికంగా నిబద్ధత దాని నుండి మనం బయట పడగలిగితే కనుక బహుశా సత్యమైనది, నిజంగా పవిత్రమైనది, పావనమైనది ఉన్నదా అని మనం ఒక క్వెషన్ కూడా వేసుకోగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఇది మీకు అర్థమవుతుంది కదా! ఎందుకంటే కష్టాలు కావనివ్వండి, ఈ నిస్పృహ, ఈ కించపరచటం, ఈ మరణాల మధ్య జనన మరణాల మధ్య ఉంది కదా కొంత, ఈ మనిషి కోరుకోవటం, రకరకాల రూపాల్లో మనిషి కోరుకుంటున్నది అశాశ్వతమైన దానిని మించి, కాలగమనాన్ని మించి ఉన్న దానినే అంటే ఇందులోకి వెళ్ళి అటువంటిదేమైనా ఉన్నదేమో మనం తెలుసుకోవాల్సిందనమాట. అందుకని మన మన దినచర్యలో మనం కొంత భాగాన్ని, కొంత టైంని మనం దీనికి కేటాయించుకోవాల్సొస్తుందనమాట. అంటే ఇంత లోతుగా మనం ప్రవహించుకోవాలి. ఇంత లోతుగా వెళ్ళాలన్నమాట. చూసారా? ఇలా మనం మనకి మనమే, మీకు మీరే తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ కొంత సమయం మీరు గడపగలరా అని అడుగుతున్నాడాయన. అంటే మనకు కావాల్సిన దైవాన్ని, దైవ భావాన్ని, సంకేతాన్ని తెలుసుకోవటం కాదు. వాటన్నిటిని ఇప్పుడు పూర్తిగా పక్కకు పెట్టేయమంటాడనమాట. వాటన్నిటిని ఇప్పటిదాకా ఏ నమ్మకాలతో, ఏ సంకేతాలతో అయితే మనసు కల్పించిన పవిత్రత, ఇ ఇలా రకరకాల పదాలతో మనం ఇక్కడ ఇప్పటిదాకా